మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని మీ అందరిని మరొకసారి ప్రేమతో కోరుకుంటూ సమయాన్ని దేవుని సేవకులు తమ్ముడు రాజు గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని నిత్యము వేల దూతలతో కొని ఆడబడుచున్న మా తండ్రి, నీ కొంగనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో దేవా, రాత్రికాల సమయంలో తండ్రి ఈ రీతిగా తండ్రి అన్నగారి యొక్క కుటుంబంలో చేరుకొని ఈ విలువైన సంగతులను మేము ధ్యానిస్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలకు తండ్రి వినగల మనస్సును గ్రహించే వాక్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎవరు నిలబడి బోధిస్తున్నది అనేది ప్రాముఖ్యం కాదు తండ్రి, నీ మాటలు వినబడుతున్నావు అన్నదే ప్రాముఖ్యం. కేవలం నీ పిల్లలు కేవలం మనుషుల మీద తమ శ్రద్ధ ఉంచుక తండ్రి, కేవలం దేవుని మాటలపైనే శ్రద్ధ ఉంచి తమ జీవితాలను మరింత లోతైన సత్యంలోనికి నడుచుకునగలిగే మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం. నిలబడి బోధిస్తున్న నాకున్న తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మెండుగా దయచేయండి. ఈ పిల్లలకి ఏవైతే అవసరమైతే ఉన్నాయో ఆ మాటల్ని కేవలం మీరే మాయందండి మాట్లాడించమని ప్రార్థిస్తూ క్రీస్తేశ్వరి మహాపరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన క్రీస్తు పేరుతో సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దయచేసి చాలా జాగ్రత్తగా విందాం. వినబడుతున్న ఏమైతే మాటలు ఉన్నాయో, చెప్పబడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వింటున్న మనమందరము, నేర్చుకుంటున్న మనమందరం ఇది నా జీవితాన్ని సరిచేయడానికన్న సంగతిని ఆలోచనలోనికి మనసు పెట్టుకొని మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నా. నాతోటి దైవజనులైన సేవకులకు పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మాటలలోనికి మనం వెళ్దాం. భూమి మీద మనుషులుగా మనం అందరం బ్రతుకుతున్నాం. బ్రతుకుతున్న ఈ మానవ జాతిని ఎవడు ఈ భూమి మీదకి పంపించాడు అంటే మనకు తెలియని సమాధానం ఏమి కాదు, దేవుడే. దేవుడే ఈ భూమి మీదకి పంపిస్తున్న ఈ మానవ సమాజాన్ని, బ్రతుకుతున్న ఈ మానవులు ఏది ఎక్కువగా కోరుకుంటున్నారు అంటే సంతోషాన్ని. దేవుడు మాకు కావాలి అని, దేవుని ద్వారా కావాలని, దేవుడే మాకు అనుదినం సంతోషాన్ని ఇవ్వాలన్న ఆలోచనలోనే మానవ జాతి ముందుకు పోతూ ఉంటుంది. ఈ సంతోషాన్ని కోరుకుంటున్న ఈ మానవ సమాజం ఇప్పుడైతే ఈ సంతోషంలో ఉన్న మానవుడు ఏదైనా ఆపద రాగానే, ఏదైనా కష్టం రాగానే అన్నాళ్ళున్న సంతోషాన్ని మర్చిపోయి ఆ కష్టాన్ని గుర్తు పెట్టుకొని ఎవరిని దూషిస్తాడు? దేవుణ్ణి దూషించడానికి ప్రయత్నిస్తాడు. ఇన్ని రోజులు తన జీవితంలో బ్రతుకుతున్న కాలంలో, ఈ 60-70 సంవత్సరాల కాల వ్యవధిలో బ్రతుకుతున్న ఈ మానవుడు తన జీవితాంతం సుఖాన్ని కోరుకుంటాడు. ఆ సుఖంలో ఉన్న జీవితాన్నే కోరుకుంటాడు. కానీ ఆ జీవితంలో కొద్దిపాటి శ్రమ రాగానే, కొద్దిపాటి కష్టం రాగానే ఇక దేవుడు అనేవాడు లేడు, దేవుడని ఆయన ఉంటే ఈ రీతిగా మాకు రాదు అన్న సంగతి ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఎంతో దేవుని దూషించే మానవ సమాజం ఈ లోకంలో ఎందరో ఉన్నారు. శ్రమ, కష్టము అనేది ఈ బ్రతుకు ప్రయాణంలో 2 చక్రాలు లాంటివి. సుఖ దుఃఖాలు అనేవి ఈ బ్రతుకు బండికి 2 చక్రాలు అయితే ఏ చక్రం లేకపోయినా ఒక బండి నడవదు. ఒక చక్రంతో ఏ బండి నడవదు. 2 చక్రాలు ఏ బండికైనా కావాల్సిందే. మరి ఈ మానవ జాతి అనే ఈ బండికి ఏం కావాలి? 2 సుఖ దుఃఖాలు కావాలి. సుఖము ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖాన్ని ఎందరైతే ఎలాగైతే ఆస్వాదించి దాన్ని ఆనందపరచబడ్డావో, దుఃఖాన్ని కూడా అలా ఆనందపడాలి నీవు. అలా ఆనందపడినప్పుడే దేవుడు మన జీవితాలను చూసి ఆనందపడతాడు. ఎందుకు మనకు శ్రమలు సంభవిస్తున్నాయంటే దేవునికి ఏదో నీవు దూరం అవుతున్నావు అన్న సంగతి నీవు ఎరగాలి. ఎందుకు నాకు శ్రమ వస్తుంది అంటే శ్రమలో దేవుడు ఏదో నాకు నేర్పబోతున్నాడు అన్న సంగతి నువ్వు ఎరిగిదైతే నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోవడానికి సిద్ధపడతావు. మరింత లోతైన మార్గానికి వెళ్ళిపోతావు. ఈ జీవ గ్రంథంలో ఎన్ని శ్రమలు అనుభవించిన భక్తులు చాలామంది మనం చూసే ఉంటాం, విని ఉంటాం, ఎన్నోసార్లు విన్నాం. కాస్త కొద్దిగా మనము ఎన్నోసార్లు ఆలోచన చేసిన పత్రికని
ఎన్నోసార్లు ఆలోచించిన గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మనకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహం గారు ఉన్నారు. తన జీవిత ప్రయాణాన్ని మనం ఆలోచన చేయగలిగితే వారిద్దరూ తనకు సాటి అయిన సహాయిగా ఒక ఆమె ఉంది. ఆమె పేరే శారా. ఈమె తమ జీవిత బ్రతుకుల్లో దేవుడు ఎన్నో సంవత్సరాల వరకు వాళ్ళు జీవితాన్ని పరిశీలన చేస్తూ వచ్చాడు. ఆమె జీవితాన్ని ఎన్నోసార్లు పరిశీలన చేసిన తన జీవితాన్ని ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు తమ జీవితంలో వచ్చాయి. వచ్చిన ఈ శ్రమల జీవితాన్ని ఆమె దాటుకుంటూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ వెళ్ళింది. ఏ రోజున దేవుణ్ణి దూషింపలేదు. ఎక్కడికి పొమ్మంటే తన కుటుంబాన్ని వెంటేసుకుని ఎక్కడికంటే దేవుడు ఎక్కడ చెప్తే అక్కడిగా వెళ్ళేవారు. అయినా దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు? గర్భఫలం ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు అంటే సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు, తమ జీవితంలో ఉన్న కాలాన్ని చూస్తూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇంకా గర్భఫలాన్ని ఇవ్వలేకపోతున్నారు. తన ముఖంలో ఇంకా నవ్వు రాలేకపోతుంది. ఎన్నో నిందలు పడుతూ వస్తుంది ఆమె, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తుంది ఆమె. ఎందరో అనరాని మాటలు ఆమె తమ జీవితాన్ని నిందిస్తున్నప్పటికీ కూడా దేవుని మాత్రం ఒక్క మాట దూషించుకోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు లేరు అంటే 100 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు లేరు. మరి 100 సంవత్సరాలు ఆగిందంటే ఎంత ఓపి సహనంతో ఆమె జీవితాన్ని కొనసాగించిందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఈ ఆలోచనలోని కాదు, మనం ఆమె జీవితంలోనికి మనం ఆలోచనలు వెళ్ళాలి. మనం 2-3 సంవత్సరాలకే, ఒక 4-5 సంవత్సరాలకే మనం తటిమిటలాడిపోతాం. ఎంత తటిమిటలాడిపోతామంటే ఏమనుకుంటున్నారో జనాలు అని. జనమంతా ఏమనుకుంటారేమో, నా కుటుంబం, నా యొక్క పిల్లలు లేరని నన్ను చూసి నా జనాలు ఏమనుకుంటారేమో, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో, అందులో ఏదో లోపం ఉందేమనుకుంటున్నారేమన్నా ఆలోచనలు, తలంపులు మనల్ని పిండేస్తూ ఉంటాయి. కానీ దేవుణ్ణి ఒక్కొక్కసారి దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇచ్చేవాడేమో అనే ఆలోచనలు, దేవుని దూషించే ఆలోచనలు, దేవుణ్ణి అవమానపరిచే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఈమెకు మాత్రం 100 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూచింది. ముసలితనంలో ఈమెకు గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. ఎంత గర్భఫలాన్ని దయచేసిన ఈ దేవుడు ఆమెలో ఆ నవ్వుని కలుగు చేశాడు. ఎన్ని శ్రమలు అనుభవించిన ఈ జీవితంలో 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఆగింది. ఏదో ఒక రోజున నా దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేస్తాడు అన్న సంగతిని ఆమె గుర్తుపెట్టుకుని తన విశ్వాసాన్ని వదులుకోకుండా గట్టిగా నిలబడి విశ్వాసంతో కొనసాగుతుంది. ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండం 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. ఎప్పుడు వీరికి గర్భఫలం దయచేసిందంటే 100 ఏండ్ల వరకు వీళ్ళకి గర్భఫలం లేదు. అప్పుడు ఆమె ఇస్సాకును దయచేసినప్పుడు ఆమెలో ఏం చూశాడంట? నవ్వును చూశాడు. ఎన్నో రోజుల నుంచి శ్రమ అనుభవిస్తున్న ఆమె, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ఆమె, నిందలు పడుతున్న ఆమె ఒక్కసారిగా దేవుడు గర్భఫలాన్ని గర్భించిన తర్వాత ఆమె ఏం చేసుకునింది? నవ్వు కలిగించింది. దేవుడు ఎందుకు మనకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీలో ఏదో ఒక గొప్ప స్థానాన్ని నీకు ఇచ్చబోతున్నాడని. ఈ జీవితం ఈయన ద్వారానే ఒక సమాజం రాబోతుంది, ఈయన ద్వారానే గొప్ప ప్రాంతాలు ఏర్పడుతున్నాయి, ఈయన ద్వారానే రాజ్యాలకు ఏర్పడుతున్నాయన్న సంగతి ఎరగలేకపోయింది. ఆలస్యమైంది కనుకనే ఈయన ఒక గొప్ప చరిత్రని సృష్టించాడు. ఈయన ద్వారానే ఒక చరిత్ర వచ్చింది, ఈయన ద్వారానే మనము వచ్చాము, ఈయన ద్వారానే సమాజం అంతా రావడం కలిగింది. ఆలస్యం చేస్తున్నాడు అన్న సంగతి మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏదో ఒక మేలును చేయడానికే దేవుడు మనకి ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఏదో మనకు మేలుకరమైన జీవితాన్ని ఇవ్వడానికే ఒక్కొక్కసారి మనలో ఆవేశన, మనలో నిదానాన్ని, ఆ యొక్క ఆలోచనలు మనకు వస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప మేలును మన జీవితంలో చేయడానికే. ఎందుకు ఇలా ఆలస్యమైందంటే ఏదో దేవుడు ఈయన జీవితంలో గొప్ప జీవితాన్ని ఇవ్వడానికే ఈయనకి ఇచ్చాడు ఆలస్యంగా. అందుకే ఆలస్యంగా పుట్టిన ఇస్సాకు గారు
ఎంతో గారభంగా తన నవ్వును కలుగ చేసుకున్న ఈమె ఆయన పుట్టగానే ఎంతో ఆనందపడింది. ఆనందపడిన వెంటనే మరలో దుఃఖంలోనికి వెళ్ళిపోతారు వీళ్ళు. పుట్టాడన్న సంతోషంలో కొద్దిసేపు అయినప్పటికీ, ఆ కొద్దిసేపు కొన్ని దినాలైనప్పటికీ కూడా మరలా ఏమైపోతారు వీళ్ళు? దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ఎంతో ఆనందపడిన వీళ్ళు, విశాఖ పుట్టగానే ఎంతో ఆనందకరమైన జీవితంలోనికి వెళ్ళిన వీళ్ళు, నవ్వు అనే కార్యంలోనికి వెళ్ళిన వీళ్ళు, దేవుడు మరలా వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? పరిశీలించాలనుకున్నాడు. ఎంతో ఆనందపడుతున్న వీళ్ళు, ఎంతో లేక 100 సంవత్సరాలకి పిల్లల్ని ఇస్తున్న వీళ్ళ జీవితంలో మరలా ఏమవుతున్నాడంటే దేవుడు మరలా వీళ్ళని ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా భక్తి విశ్వాసంలో కొనసాగుతున్న మనందరినీ దేవుడు పరిశీలన చేస్తాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాటిలో దేవుడిని ఏదో పరిశీలన చేయడానికన్న సంగతి మనం ఎరిగినప్పుడే మనం ఇంకా దేవునికి ముందుకు దగ్గర అవుతాం. అదే జీవితంలో కూడా ఈయనను మరలా పరిశీలన చేశాడు. ఎన్నో కొన్ని సంవత్సరాలకి ఇచ్చిన ఈ కుమారుణ్ణి మరలా కావాలంటాడు. కావాలంటున్నప్పుడు ఈయనేమన్నాడో తెలుసా? లేదు ప్రభా, ఇప్పుడు ఇచ్చిందే నువ్వు ఎన్నో సంవత్సరాలకి ఇచ్చావు, దేవా నువ్వు ఇచ్చిందే ఎన్నో కొన్ని సంవత్సరాలకి ఇచ్చావు, మరలా తీసుకుంటున్నావంటే ఇదేమైనా న్యాయమాని దేవుణ్ణి దూషింపలేదు. దేవుణ్ణి ఏమి దూషింపలేదు. నీవు ఇచ్చిందే 100 సంవత్సరాలకి ఇచ్చావు, మరలా అప్పుడే అడుగుతున్నావా అని దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక్క మాట చెప్పాడు. అబ్రాము 22వ వచనం అది కడంలో మొదటి వచనం మనం చూడగలిగితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు పరిశోధించను. ఎట్లనగా అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, నీవు ప్రేమించి ఇస్సాకును. ఇస్సాకు గారిని ఎవరు ప్రేమించారు? అబ్రహాం గారు ప్రేమించారు. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే 100 సంవత్సరాలకు రాక వచ్చిన కుమారుడు. ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకు వచ్చిన కుమారుడిని ఎవరు ప్రేమించుకోకుండా ఉంటారు చెప్పండి? ఎప్పుడో లేక ఇచ్చిన నా కుమారుడిని ఎంతో గారభంగా, ఎంతో ఇష్టముతో, ప్రేమతో, ఎంతో ఆనందంతో వానికి ఇచ్చిన గాయమైనా తట్టుకోలేమన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతారు. లేక పుట్టిన కుమారుడు, అయినా ముగ్గురు కుమారుడు, లేక పుట్టిన ఈ కుమారుడు తన జీవితంలో మరలా దేవుడు పరిశీలించడానికి మొదలుపెట్టాడు. ప్రభువా, అబ్రహామా ఇదిగో విను, చెప్పండి తండ్రి, చిత్తగించుము. మొదటి ఇంకా ఏది వేరే మాట లేదు. నాయనా నువ్వు ఇచ్చిందే 2 సంవత్సరాలకి ఇచ్చావు, మరి ఇంత ఆనందంలో ఉన్న నన్ను, ఇంత ప్రేమిస్తున్న నా కుమారుడిని మరలా తీసుకుంటావా? ఇదేమన్నా నీకు న్యాయమైన తండ్రి అని ఒక్క మాట కూడా బదులు దూషించుకోకుండా ఏమన్నాడు తెలుసా? చిత్తగించుము ప్రభువా, నీవు ప్రేమించి ఇస్సాకు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనంగా బలిగా అతన్ని అర్పించుమని చెప్పేశాడు. 100 సంవత్సరాలకి పుట్టిన కుమారుని ఏం చేయమంటున్నాడు? మరలా చంపేసేయి, నా కోసం బలి ఇచ్చేసేయి. మనమే ఆ సిచ్యువేషన్లో ఉంటే, మనమే ఆ యొక్క సందర్భంలో మనమే ఉంటే, మనమే తన దేవుడే మనమల్నే ఎప్పుడో లేక వచ్చిన కుమారుని మరలా తీసుకుంటే, ఇలా చంపేయంటే తీసుకుంటే మనం ఎంతో బాధ, తీసుకుంటేనే మనకేమవుతుంది? నానరాని మాటలు, ఎన్నెన్నో మాటలు, దూషించే మాటలు, అది ఇట్లా ఇది ఇట్లా, అది దేవుడు ఈ దేవుడు, ఎంత భక్తి చేశాను, ఎంత కానుకిచ్చాను, ఎంత ప్రార్థన చేసినా అలా చేయాలి దేవుడు నన్ను ఇదే రీతిగా పరిచాడే అన్న ఆలోచనలు మనల్ని ఎంత పిండేస్తాయంటే అనరాని మాటలు దేవుని మనం అనేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఆయన తీసుకుంటేనే మనం చంపుకోకుండా పర్లేదు, కానీ మనం ఎవరు పిల్లల్ని చంపలేం. కానీ చంపలేకుండా దేవుడే తీసుకున్నా కూడా మన బాధ తట్టుకోలేం. కొన్ని సంవత్సరాలు బాధలు పడతాం. ఎక్కువ లేక పుట్టిన కుమారుడు అని, ఎక్కడో లేక వచ్చిన కుమారుడు అని, ఎందరో కుమార్తె కానీ ఎవరైనా కానీ ఎవరు దూరం అయిపోయినా తట్టుకోలేక మనం ఎన్నో దేవుణ్ణి దూషిస్తాం. ఆయన ఈయన చూడి తన చేతులతోనే ప్రేమించి, ఎవరైనా సొంతంగా ప్రేమించిన కుమారుడిని బలి చేస్తారా? చంపడానికి సిద్ధమవుతారా? మరి తన చేతులతోనే ఎంత విశ్వాసం చూపిస్తున్నాడో చూడు. దేవుడు చెప్పాడు అంతే, నన్ను పాటించాలి. దేవుడు ఇది చేయమన్నాడు, దాన్ని చేస్తాను, దీన్ని చేయకూడదు అన్నది వద్దు అనుకున్నాడు, చేస్తున్నాడు. అర్పించడానికి వెళ్ళిపోతున్నాడు, బయలుదేరుతున్నాడు. దేవుడు చెప్పేశాడు, చిత్తగించేశాడు. తండ్రి నీవేం చెప్తే అది నా చేసేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశోధిస్తున్నాడు ఆయన విశ్వాసాన్ని. మరి నీ విశ్వాసాన్ని కూడా పరిశీలిస్తున్నాడన్న ఆలోచనలు నీకున్నాయా? లేదు, మనం అనడమే మొదలు.
అనడమే మనం దేవుని ఎంత చీప్గా దిగజారి చేశామంటే, ఇంత దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏదో చిన్ని అమాయకపు మూఢనమ్మకాలకు వైపు మనం తోలిస్తున్నాం. ఏదో చేస్తే దేవుడి గొప్పఫలం పోయింది, ఏదో చేయడం వల్లే, ఒక పని చేయడం వల్లే నా కుటుంబంలో నాకు ఈ యొక్క కీడు ఏర్పడింది, ఏదో ఒక పని చేయడం వల్లే నా కుటుంబం అంత, దేవుడు అంత చేతగానే వాడు అనుకున్నావా? దేవుడు అంటే ఏదో ఒక పని చేస్తేనే ఇక్కడ ఏదో శాపం జరగడానికి అంత దేవుడు దీనస్థితికి దిగజారుస్తావా? దేవుడు ఏదో నీకు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఏదో మిస్ అయిందంటే, ఏదో తన జీవితంలో దేవుడు ఏదో నీకు దూరం చేస్తున్నాడంటే, ఏదో ఇవ్వడానికన్న సంగతిని వెరగాలి. ఏదో ఇవ్వడానికన్న సంగతి ఈయన ఇక్కడ దూరం చేస్తున్నాడంటే, ఈయన ఏదో గొప్ప స్థితిలోనికి ఉంచడానికన్న సంగతిని వెరగాలి. అది ఎరిగాడు ఈయన అబ్రహాం గారు. ఈయన దీని జీవితంలో ఏదో దేవుడు నేను దూరం చేస్తున్నాడు, ఇచ్చిన ఈ కుమారుడిని, ఇంతగా ప్రేమిస్తున్న కుమారుడిని నా చేతులతో నన్ను ఎందుకు చంపిస్తున్నాడు? ఏదో ఉంది ప్రణాళిక, ఏదో ఉంది, దేవుడు ఏదో ఆలోచన చేస్తున్నాడు నా పట్ల, ఏదో నన్ను పరిశోధిస్తున్నాడు దేవుడు నా పట్ల అని ఆలోచనలో ఉన్నాడు గనుకే, దేవుని బదులు దూషించుకోకుండా జీవించాడు గనుకే ఏం చేస్తున్నాడు? ఈయన అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే అన్నాడు, అదే 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును బలి వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కొనలెత్తు దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతుల్లో నిప్పులు కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడా పిలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమీ నా కుమారుడనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బల్లెకు గొర్రెపిల్ల ఏది అని అడగగా. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఈ సందర్భం ఎంత, ఒకసారి మనం ఎప్పుడూ చదివిందే, ఎప్పుడు ఆలోచన చేసిందే, ఒకసారి తన సిచ్యువేషన్లోకి దిగి ఆలోచన చేయండి. అడుగుతున్నాడు కుమారుడిని, ఏం చెప్పాలి కుమారునికి? నాయనా కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, అంతా ఉంది, కానీ బహిలిచ్చడానికి గొర్రెపిల్ల ఏది నాయన అని అడుగుతున్నాడు. గుండెలు పిండేసాయి ఆయన. చంపబోతున్నాను, కొద్ది క్షణాల్లో చంపబోతున్న తెలిసిన తండ్రి ఆ బాధని దిగమింగుకొని, ఆ వేదన దిగమింగుకొని, ఏది చెప్పాలో తెలియక ఆవేదనతో కూలిపోతున్నాడు ఆ తండ్రి. ఇలా జరిగింది నాయన అని చెప్పడానికి చెప్పాలన్న ఆలోచన ఉన్నా ఆ చెప్పే వినే పరిస్థితిలో ఆయన కూడా లేడు. ఆ విన్న అర్థం చేసుకునే స్థితి ఆయనది కాదు. కానీ ఈయన జీవితం ఏమైపోయిందో తెలుసు. ఎంత ఆవేదన, ఎంత తండ్రే కుమారుని చంపబోతున్నాడంటే ఎంత, ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన అంటే కేవలం దేవుని కోసమే. చంపబోతున్నాను ఆయన అని చెప్పలేని పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఎంత బాధపడి ఉంటాడు, ఎంత తన జీవితాన్ని కుంగ తీసుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి. సొంత కుమారుడు అంటే ఎంతో ప్రేమించే కుమారుడు, ఎన్నో సంవత్సరాలకు ఇచ్చే కుమారుడు. మనం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళకే దేవుడు మరలా తీసుకోపోతే ఎన్నో మరలా ఇస్తాడని తెలుసు మనకి. మరి కానీ దూరమే. కానీ ఈయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కుమారుడు లేడు. వేరే భార్యలకు ఉన్నప్పటికీ కూడా ఈయన ప్రత్యేకమైన కుమారుడు. ఈ కుమారుడు పోతే ఈ జీవితమే లేదు. మరి ఆయన పోతాడన్న సంగతి ఆయనకు ఎరిగినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు, అడిగేశాడు, పరిశోధిస్తున్నాడు అనే విశ్వాసాన్ని పరిశోధిస్తున్న ఆయనకు దేవునికి ఇంకా ఇష్టాన్ని పెంచుతూ వెళ్ళాడు. అడుగుతున్నాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ పేరు చేశాము, మరి దాన్ని బలిచ్చడానికి గొర్రెపిల్ల లేదని అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 9వ వచనం, అలాగున వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చేపి కత్తి పట్టుకొనగా, చేయి పట్టుకడికి ఎత్తేశాడు, నరకడానికి సిద్ధమైపోయాడు. దేవుడు అడిగేశాడు, పరిశోధించాలనుకున్నాడు, దేవుని కొరకు చేయాలనుకున్నది, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి సిద్ధమైపోయాడు. ఏది బదులు దూషించుకోకుండా ఒకగానొక కుమారుని లేపేయడానికి సిద్ధమైపోయాడు, బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. కత్తి ఎత్తగానే ఆజ్ఞ వచ్చింది. దేవదూత అక్కడి నుంచి మాట్లాడుతుంది. ఏమని తెలుసా? 11వ వచనం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, చిన్నదాని చేయి వేయకుము, అతన్ని నేమియు చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక
నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడలేదు. నేను చూడండి ప్రేమైన వాళ్ళరా, ఇది విశ్వాసాన్ని పరిశీలన చేస్తాడు దేవుడు. ఏదో మనం శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, సుఖంలో ఉన్న నీ జీవితంలోనికి ఏదో ఒక కష్టం రాగానే ఏమైపోతాం, మనం విశ్వాసాన్ని సడలి చేసుకుంటాం. ఏముంటాం, ఎవరో అన్న మాటల్ని అవే గుర్తు పెట్టుకొని దేవుడిని పక్కన పెట్టేసి దేవుడినే చేస్తాం. చిన్న చిన్న దానికి దేవుడిని దిగజారి చేస్తాం. కానీ ఈయన్ని వధింప తన చేతులతోనే, తన ప్రేమించిన కుమారుని తన చేతులతోనే వరింప చేయడానికి సిద్ధపడినా కూడా ఆయన పరిశీలన చేసేసాడు. దేవుడు సరింపడానికి సిద్ధపడుకున్నా కూడా దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. ఇంతగా ఒక్క కుమారుని కూడా ఒక్క మాట అనుకోకుండా ఇవ్వడానికి సిద్ధపడ్డాడే. ఈయన నిజమైన భక్తిపరుడు, ఈయన నా యందు భయభక్తి కలిగిన వాడు, ఈయన యందు నాకు విశ్వాసంగా ఉంచిన వాడు, ఈయన నా పట్ల భయము భక్తి కలిగి జీవిస్తున్న కుమారుడని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు గానికే ఇంత విశ్వాసాన్ని పరిశీలన చేశాడు గనుకే ఇప్పుడు నీవు నేనేమంటున్నాం, ఆయన్ని విశ్వాసులకు తండ్రి. ఈ బిరుదు రావడానికి కారణం ఏదో తెలుసా? ఇంత విశ్వాసాన్ని కనపరచాడు గనక. ఈ విశ్వాసులకు తండ్రి అనే పేరుని ఇంతగా గణపగా పొందుకున్నాడంటే మన తరం వారు, ఇంకా వచ్చే తరం వారు ఎప్పటికీ ఈయన తండ్రిగా నిలిచిపోయి ఉన్నాడు అంటే ఆ కేవలం ఆయన చూపించిన విశ్వాసమే తప్ప మరి ఏదీ లేదు. అదే విశ్వాసం ఆయన చూపించకపోయింటే ఈ రోజున మనం విశ్వాసులకు తండ్రి అబ్రాము గారని అనేవాళ్ళమా? లేదే. ఆయనే తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడలేకపోయి ఉంటే, తన కుమారుని ఒక్క కుమారుని, తను ప్రేమించే కుమారుని ఆ రోజున బలి ఇవ్వడానికి తీసుకోక వెళ్ళకపోయి ఉంటే ఈ రోజున మనం ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని అనేవాళ్ళమా? ఆమెను మనకు తల్లిగా శారని అనేవాళ్ళమా? అంత విశ్వాసాన్ని పరిశోధించాడు గాకే ఇప్పుడు మనం విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. ఇది దేవుడు పరిశీలన చేసే విధానం. దేవుడు ఇదే నీకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి గొప్ప శ్రమలు నీకు వస్తాయి. ఏదో గొప్ప స్థానాన్ని నిన్ను ఉంచడానికే ముందు శ్రమలు నీకు వస్తాయి. అందుకే ఆ శ్రమలన్నింటినీ, ఆ బాధల్ని, ఆ కష్టాన్ని, కుమారుని ఇక్కడ చంపలేక ఆ ఆవేదనని దేవునికి మాట ఇచ్చిన ఆ మాటని తీసుకోలేక ఎంత ఆవేదన, ఎంత బాధ, ఆ తల్లి ఆవేదన ఎంతో, తల్లి బాధ ఎంతో ఒకసారి ఆలోచించిన. ఆ అన్ని బాధలు, అన్ని వేదనలు మరి భరించి ఆ విశ్వాసంలో నిలబడ్డారు కనుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈయన ద్వారానే ఏమైంది? గోత్రాలు ఏర్పడ్డాయి. ఇస్సాకు ద్వారానే కుమారులు వచ్చారు, యాకోబు వచ్చారు. ఆ యాకోబు గారి సంతానమే ప్రతి ఒక్కరి సంతానంగా మారిపోయింది. ఇశ్రాయేలు సంతానం వచ్చేసింది. ఈయన జీవితమే, ఈయన ద్వారానే ప్రతిదీ ఏర్పడింది. మనందరికీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఇన్ని గోత్రాలు రావడం ఈ కుమారుడు ద్వారానే. ఈ కుమారుడు ఇచ్చాడు కనుకే దేవుడు ఈ జీవితాన్ని ఇంకా 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 ఆయనను బలపరిచాడు. నీ యొక్క సంతానాన్ని ఏం చేస్తాడు? ఇసుక రేణుల వలె విస్తారింపజేశానన్నాడు. ఇంత విశ్వాసాన్ని చూపించాడు కనుకే, ఇంత భక్తి విశ్వాసాన్ని చూపించాడు కనుక ఆయన ఏం చేశాడు? ఆయన విశ్వాసులకు తండ్రిని చేశాడు. తన యొక్క సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపజేశాడు. మరి నీ జీవితం, నా జీవితం అబ్రాముల జీవితంలో ఉందా? ఆయన పరిశీలన చేసిన విధానం చూడండి. మనకు 2-3 సంవత్సరాలకే దేవుడు తీసుకోపోతేనే ఎన్నో మాటలు అంటున్నామే, కానీ 100 సంవత్సరాలకి ఈయనకి వచ్చినప్పటికీ కూడా తన చేతులతో తను చంపడానికే సిద్ధపరిచినప్పటికీ కూడా దేవుని ఒక్క మాట దూషించుకోకుండా విశ్వాసంలో గట్టిగా నిలబడ్డాడు. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఏమైపోయింది? ఏదో చేసిన దానికే ఇది జీవితం జరిగిందంటే ఎంత పొరపాటు అండి దేవుని ప్రేమైన వాళ్ళరా. దేవుడు చిన్న చిన్న వాటికి లొంగిపోయేవాడు కాదు. ఇది అంత చీప్గా తీసేస్తావా దేవుణ్ణి? ఏదో మనలో ప్రాబ్లం ఉంటుంది, ఏదో మన జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం జరిగినప్పుడే అది తీరుతుంది తప్ప ఇది దేవుడు మనల్ని ఊరికే చేయడు. ఏదో మంచి ఫలాన్ని ఇవ్వడానికే దేవుడు నీకు ముందుగా ఏర్పరుస్తాడు. అదే జీవితంలో కూడా మరలా దావీదు గారి జీవితాన్ని కూడా ఆలోచన చేయగలిగితే, తనకు ఒక కుమారుడిని తనకు దేవుడు ఏం చేస్తాడు? మొత్తిస్తాడు, జరుము పొందిస్తాడు. జరుము పొందిన ఆయన కొరకు ఆయన ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి తన కొరకు ఏడుస్తాడు, గోనె పట్టు కట్టుకుంటాడు, ఎంతో రోధిస్తాడు. కానీ ఆ కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు. ఆ కుమారుని కొరకు, ఆ యొక్క జ్వరంతో బాధపడి ఉన్న ఆ కుమారుని కొరకు ఎంత ప్రార్థిస్తాడు అంటే ఏడుస్తూ ప్రార్థిస్తాడు. బ్రతకాలి తండ్రి, బ్రతకాలి తండ్రి, బ్రతకాలి నాయనా అని గోనె పట్టుకొని ఉపవాసముతో ప్రార్థన చేస్తాడు. అయినా ఆ కుమారుడు ఏమవుడు? బ్రతకడు. కుమారుడు చెడు ఉంది అంటే, మనకు ఏదో కష్టం ఉందంటే ఏదో గొప్ప సుఖానికి వెళ్ళిపోతామని అర్థం. ఆయన ఏడ్చాడు కుమారుడిక బ్రతకలేదు. కానీ ఆ రోజున ఆయన ఏం చేశాడంటే దేవుని ఏం దూషింపలేదే. మరలా నాకు ఏదో ఒక రోజున దేవుడు మంచి గర్భఫలాన్ని ఇస్తానన్నాడు. కానీ ప్రపంచానికే జ్ఞానిని తన కడుపున పుట్టింపజేశాడు. ఎవరైనా? సొలొమోను గారు.
కీడు వచ్చింది, ఆ కీడు జ్వరంతో మొత్తిపోయిన కుమారుని కొరకు బాధపడ్డాడు, శ్రమ పడ్డాడు. బ్రతికున్నప్పుడు ఆయన ఎంతో ఏడ్చాడు, కానీ మరణించిన తర్వాత మాత్రం ఆయన ఒక్క క్షణం కూడా ఏడవలేదు. మరలా స్నానం చేశాడు, ప్రార్థన చేశాడు, మరలా యథావిధిగా బ్రతికేశాడు. అందరూ అనుకుంటారు, ఎందరూ ఆశ్చర్యపడు. బ్రతికున్నప్పుడు ఈయన జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని చూసి ఎంతో బాధపడ్డాడు, ఎంతో శ్రమ ఆనందించాడు, ఎంతో ఉపవాసాలతో ప్రార్థన చేశాడు. మరి చనిపోగానే ఈయన ఇంత దర్జాగా భోజనం చేసి ఇంత దర్జాగా తిరుగుతున్నాడు ఏమి అనుకున్నారు. తన పక్కన శిష్యులు కూడా ఈ చనిపోయిన సంగతి చెప్పుకోకూడదు, ఉండడమే మేలనుకున్నారు. కానీ ఆయనకు తెలిసిపోయింది. ఆయన అప్పుడు తెలిసినప్పుడు ఆయన లేచి ప్రార్థన చేసుకుని స్నానం చేసి మరలా ప్రార్థన చేసి ఆయనకి ఏది ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా? కుమారుడు పోయినా కానీ ఎందుకయ్యా, శిష్యులు అడిగితే ఎందుకయ్యా అంత బ్రతుకున్నప్పుడు అంత ప్రార్థన చేస్తేవి, అంత శ్రమలు అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయినా కుమారుడు చనిపోయిన సంగతి తెలుసుకోని కానీ ఇంత ఆనందంతో ఉన్నావు, ఇంత ప్రార్థనతో ఉన్నావు అంటే ఆయన అంటాడు, నా కుమారుడు తీసుకొని పోయాడన్న బాధ ఎందుకు రావాలి? నేను వాని దగ్గరికి పోతాను కానీ వాడు నా దగ్గరికి రాడు. నేనే ఒక రోజున మరణించి వాని దగ్గరికి పోవాలి కానీ నా చనిపోయిన కుమారుడు మాత్రం నా దగ్గరికి రాడు అనుకుంటే దేవుడు మనకు కుమారుని ఇస్తాడు. బ్రతుకున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి, బ్రతికించు తండ్రి అని ప్రార్థన చేయాలి. అంతవరకే మనం నిందించడానికి మనం అనర్హులు అన్నాడు, ఆయన దూషించడానికి మనం అనర్హులు అన్నాడు కనుకే గొప్ప జీవితాన్ని మరలా దయచేశాడు. ఆయనకి జ్ఞానవంతులకి జ్ఞానాన్ని ఇంపజేశాడు. సరిచూద్దాం సమూయేలు 2వ గ్రంథం 12:16 చివరి వచ్చిన మనం చూసుకుందాం. జ్ఞానవంతుడిని సృష్టింపజేశాడు. కీడు సంభవిస్తుందంటే, శ్రమ సంభవిస్తుందంటే మేలు చేయడానికే, ఏదో మేలు జరిగించడానికే దేవుడు మన పట్ల కీడు అనేది వస్తుంది. ఏదో నీలో ఏదో సంతోషాన్ని ఇవ్వడానికే ఒక్కొక్కసారి మనలో శ్రమలు కలిగింపజేయచ్చు. దానికే మనం దేవుని దూషించడం న్యాయం కాదు. దేవుడు ఏదో ఒక గొప్ప జీవితాన్ని ఉంచడానికన్న సంగతి నీవు నేను ఎరగితేనే మనము ముందుకు దేవునిలో మరింత లోతైన జీవితాన్ని బ్రతకడానికి సిద్ధపడతాం. అదే 2 సమూయేలు 12:16 మనం చూడగలిగితే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడు. మొత్తేశాడు దేవుడి జ్వరంతో మొత్తేసినప్పుడు ఆమె జ్వరంతో బాధపడుతూ ఆయన బ్రతుకుతున్నాడు కుమారుడు. బ్రతుకుతున్న కుమారుని కొరకు ఆయన ప్రార్థన చేసిన సంగతులు మనం విన్నాం. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వాని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకే పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. చూడండి ప్రేమను వార్లారు, బ్రతికున్నప్పుడు నేను ఏడిపి దేవుణ్ణి మొరుపెట్టుకున్నాను బ్రతికిస్తాడేమో అని. దేవుడు తీసుకున్న తర్వాత నేను ఏం చేయగలను? దేవుడే ఏం చేసేసినా సరే దేవుడు తీసుకున్న ఆయన కొరకు మనం ఏం చేయాలి? మనమే వాని దగ్గరికి పోవాలి. కానీ దేవుడు మనలో మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా, ఎంత దూషించినా, ఎవరు ఏమనుకున్నా మరలా వాడిని మాత్రము తప్పించలేం. మన జీవితాలు కూడా కొన్ని సిచ్యువేషన్ అలాగే జరుగుతాయి. మన చేతురాలకు మనం చేసుకునేది ఏది లేదు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నంత మాత్రాన మనం ఏది ఆలోచన చేయకూడదు. బాధ అనేది ఉండొచ్చు, కానీ బాధలో మరింత దేవుని మార్గంలోనికి మనం వెళ్ళాలి. ఏదో దేవుడు నీలో నుంచి ఏదో కోరుకున్నప్పుడే దేవుడు అన్ని ఇచ్చి చూస్తాడు. సంతోషాన్ని ఇస్తూ చూస్తాడు నీ జీవితంలో మార్పు చెందుతావని, ఆనందాన్ని ఇచ్చి చూస్తాడు నీ జీవితంలో మార్పు చెందుతావని. ఏదో నీకు దక్కరానిది కూడా దక్కించి చూపిస్తాడు. ఏమని? నువ్వు మారుతావని. అయినా మారలేపలేదా? మరలా బాధ పెట్టి చూపిస్తాడు. అయినా మారుతావని. అయినా బాధ మారలేదా? ఇక నీ జీవితాన్ని ఇంకా అపవాదికి అప్పగిచ్చేస్తాడు. నువ్వు మారుతావు. ఎన్నిసార్లు చూడాలి దేవుడు నిన్ను? ఆనందాన్ని తెలియజేస్తాడు నీ జీవితానికి, మారుతావేమన్న ఆనందంలో. ఇంకా సంతోషాన్ని ఎంతో నీకు దక్కరానికి దక్కించి చూపిస్తాడు, ఇంకా నీ మారుతావేమని. అయినా నీ జీవితం మారలేకపోదా? అయినా బాధ కష్టము పెట్టి కూడా నీ జీవితాన్ని మార్పు చెందడానికి చూపిస్తాడు, అయినా నీ జీవితం మార్పలేదు. ఇంకేం చేస్తాడు దేవుడు? నిన్ని అపవాదికి అప్పగిచ్చేస్తాడు, గద్దిస్తాడు. గద్దించని మాటలకు లోపడిన వాళ్ళకి ఏమైపోతున్నట్టు అతత్తుగా మరణం సంభవిస్తుందని వాక్యం చదివిస్తుంది. గద్దిస్తాడు దేవుడు. సంతోషాన్ని ఇచ్చి నేర్పుతాడు, బాధనిచ్చి నేర్పుతాడు, అన్ని ఇచ్చి నేర్పుతాడు నీ జీవితంలో నిన్ను మార్పు చెందించుకోవడానికి. అయినా నువ్వు లొంగిపోలేదా? అయినా నీ కఠిన హృదయంతో ఇంకా దేవుని అవమానపరుస్తూనే ఉన్నావా?
నిన్ను ఇంకేమి దేవుడు వదిలేస్తాడు. ఈ లోకంలో ఎవరు వదిలేసినా పర్లేదు, కానీ దేవుడే నీ జీవితాన్ని వదిలేసావా, ఇక నిన్నెవరు మార్పు చెందించలేరు, నీ జీవితాన్ని ఎవరు బాగుపరచలేరు. దేవుడు మనల్ని వదిలేయకూడదు, దేవుడు వదలకుండా బ్రతకాలి, వదిలేయకుండా మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి. అలా బ్రతికినప్పుడే మన విశ్వాసం చాలా అన్యూన్యంగా సాగుతుంది. కాబట్టి దూషించుకోకండి. అందుకే అన్నాడు దావీదు గారు, రాడని వారితో చెప్పు. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దుకు పోయి ఆమెను కూడా ఆమె మా యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. సొలొమోను జ్ఞానవంతుని దేవుడు మరలా దయచేశాడు. జ్ఞానానికే జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని చూడడానికి ఎక్కడో దేశాల నుంచి వచ్చేశారు. ఆయన జ్ఞానాన్ని చూడడానికి ఎంతో దేశాలు ప్రవేశింపజేశాడు. అటువంటి జ్ఞానవంతుని ఆయన పుట్టింపజేశాడు తన కడుపులో. ఎంత ఆనందం, ఎంత జ్ఞానం అంటే తన దేశ యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి ఎక్కడో దేశపు రాణి కూడా ఎన్నో దేశాల నుంచి ఆయన జ్ఞానాన్ని పరిశీలన చేశాడు. ఆయనంత జ్ఞానవంతుడు ఆ దేశంలో ఎవరు లేరు. అప్పట్లో ఎవరు కూడా లేరు, ఇప్పటికీ లేరు కూడా, యేసుక్రీస్తు వారి తప్ప. అంత జ్ఞానాన్ని సంపాదించాడు ఆయన. అంత జ్ఞానవంతుని దావీదు గారి తన కడుపులో పుట్టించాడు. ఎందుకు? ఆ కీడే సంభవించినప్పుడు, ఆ యొక్క చరము పొత్తిన కుమారునికి వరకు బాధపడిచి ఆయన దూషించుంటే ఈ జ్ఞానవంతుడు కడుపులో వచ్చేవాడు కాదు. ఆయన దూషింపి మరలా దేవుని అవమానపరిచి ఉంటే ఈ జ్ఞానవంతుని జీవితాన్ని చూసేవాడు కాదు. జ్ఞానవంతుడు చూసి అక్క శ్రమలో అనుభవించాడు కాబట్టి, ఆ శ్రమలో దేవుణ్ణి దూషించలేదు కాబట్టి మరలా గొప్ప జీవితాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహింపజేశాడు. మన జీవితాలు కూడా దేవుడు మనకు మరలా అవకాశం ఇస్తాడు. మరలా దేవుడు కోల్పోయిన దానికి మరింత రెట్లుగా నీకు ఆనందం కలిగజేస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానం పొందుతావో అక్కడే నిన్ను ఆనందపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు బాధను ఉంటావో అక్కడే నిన్ను సంతోషపరుస్తాడు. ఆ సంతోషంలోనైతేనేమి, బాధలైతేనేమి, నీ జీవితంలో దేవుని మాత్రం దూషించుకోకుండా, దేవుని మాత్రం బదులుకోకుండా నీ జీవితాన్ని నిశ్చేతగా నీవు రక్షణలోనూ విశ్వాసంలో నిలపగడగలిగితే మరింత లోతైన జీవితంలో నీకు దేవుడు ఆనందపరుస్తాడు. అలాంటి జీవితాన్ని కొరకు ఆనందపడు. వీళ్ళు విశ్వాసులుగా తండ్రి అయ్యాడంటే, ఈయన దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడంటే ఏదో అల్ప విశ్వాసంతోనూ, ఏదో కొద్ది విశ్వాసంతోనూ ఈ రీతిగా బిరుదులు పొందుకోలేదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా దేవుని మాత్రం విడవకుండా బ్రతికారు. కనుకే మనకు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడన్న దావీదు గారి నుంచి చూస్తాం. దేవునికి ఎంతో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంని చూస్తాము, ఎంతో ప్రేమించిన అబ్రహాము గారిని చూస్తాము, ఎంతో మందిని ప్రేమించిన విశ్వాసులను చూస్తాము, భక్తులను చూస్తాము. వాళ్ళు ఎంతో శ్రమ అనుభవించారు గనుకే, ఎంతో కష్టాలు అనుభవించారు గనుకే, దేవుని బదులు దూషించుకోకుండా ఉన్నారు గనుకే, ఎంతో కష్టంలోను, శ్రమల్లోను, ఇబ్బందులను మరింత లోతైన విశ్వాసాన్ని వాళ్ళకు దేవునికి కనపరిచారు గనుకే వాళ్ళ జీవితాలను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అదే దేవుడు మనల్ని మరలా వాళ్ళు దూషించుంటే ఇప్పుడు మనం చదివేవాళ్ళము కాదు, వాళ్ళ గురించి మనం ఆలోచన చేసేవాళ్ళమే కాదు. దయచేసి ఎప్పుడు దేవుని దూషించొద్దండి. దేవుని చిన్న దానికి అవమానపరచొద్దండి. ఏదో చేస్తేనే జరిగింది దానికి అదే మూర్ఖత్వం. ఏది జరిగినా ఏది జరగకపోయినా దేవుడు చిత్తమే. ఏది చేయాలన్నా, ఈ రోజున మనం భోజనం చేయాలన్నా దేవుని చిత్తం లేనిదే చేయలేం. ఏది మన జీవితంలో జరిగినా అది దేవుని చిత్తమే అనుకోవాలి. అది చెడైనా సరే, మంచి అయినా సరే, ఏదో నాకు దేవుడు మేలు కలిగించడానికే, ఏదో నాలో మరలా ఇంత ముందు రాబోయే రోజుల్లో గొప్ప జీవితాన్ని ఇవ్వడానికే మరలా కీడును సంభవించాడేమో అనుకొని మన విశ్వాసాన్ని కొనసాగాలి. ఇంకా నీ జీవితంలో మార్పు లేదా, మార్పు చెందించడానికేనేమో నా దేవుడు నాకు మరలా శ్రమలు తెప్పించాడేమో, మార్పు చేసుకోవడానికేనేమో మరలా దేవుడు నాకు దూరం చేశాడేమో అనే ఆలోచనలు ఉండాలే కానీ ఎవరు అన్నారని, ఏదో చేశానని, ఏదో చేయడానికే ఇలా జరిగిందన్న ఆలోచనలు మాత్రం దయచేసి ఎప్పుడు పెట్టుకోవద్దండి. దేవుడు అన్నిటికీ అంత చిన్న దానికి దిగజారేవాడు కాదు. దయచేసి దేవుని అవమానపరచొద్దు. దేవుడు ఇచ్చిన గర్భఫలాల్ని మరింత లోతైన మార్గాల్లోనికి నడిపించండి. వాడు ఇచ్చిన గర్భఫలాల్ని మనము మరలా ఈ యొక్క లోకం వైపు తెస్తే, అందుకే అన్నాడు, వాడు సరైన సమాధి చేయకపోతే పడిపోయిన పిండముకైతే మేలంటాడు. ఇచ్చిన కుమారులను మనం సరిగా పెంచుకోక ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతుకుడు ఎక్కడో తిని త్రాగుచ్చు, ఎక్కడో జీవితాన్ని ఎక్కడో తన బ్రతుకుని కొనసాగిస్తే వాడు ఇచ్చిన దేవునికి ఏం ప్రయోజనం? పడిపోయిన పిండముకైతే మేలంటది. నీకు ఇచ్చిన కుమారుడు నువ్వు సరిగా పెంచుకోలేకపోయినప్పుడు ఆ కుమారుడు జీవితం వాడు ఎక్కడో విచ్చలుడికి, గంజాయికి, తాగుబోతుకి ఎక్కడో తన జీవితాన్ని నాశనం చేసుకుని వాడు నరకానికి పోతుంటే వానికంటే ఎవరు మేలంట? పడిపోయిన పిండముకైతే మేలంట. ఆ పిండమైన దేవుని చెంతకు చేరింది. మరి ఈయన జీవితం చూడు, నువ్వు ఇచ్చాడని ఆనందపడ్డావు, అని పెంచావు, ఇష్టానుసారంగా వానికి వదిలేశావు, లోకం వైపు పెరిగేశాడు, లోకానుసారంగా జీవించేశాడు, లోకం వైపు వెళ్ళిపోయాడు, నాశనానికి వెళ్ళిపోయాడు. వాని బ్రతుకు కంటే ఎవరి బ్రతుకు మేలంట?
పిండము గతే మేలంట. పిండమే డైరెక్ట్గా దేవుని చెంతకు చేరింది. మరి ఈడు బ్రతికి ఏం లాభం? విచ్చలవిడిగా బ్రతకడానిక దేవుడు నిన్ను సృష్టించింది. విచ్చలవిడిగా జీవితాన్ని సంహరించడానిక నీకన్నా పిండమే మేలు. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఒకవేళ దేవునిలో బ్రతకకపోతే, దేవునిలో నీ ఇష్టానుసారంగా జీవించలేకపోతే, ఇంకా నీ జీవితంలో మార్పు అనేది లేకపోతే నీకన్నా ఎవరు మేలు? పడిపోయిన పిండమే మేలు. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఇంకా నేను బ్రతుకుతున్నానంటే నీదేదో గొప్పతనము, నానేమో ఆరోగ్యం ఉంది, నానేమో చల్లగా 3 పూట్ల అన్నం తింటున్నానని కాదు. దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ కృపతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కృప లేనిదే దేవుడు ఏది నీకు, కృప లేనిదే నీ జీవితం లేదు. దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ కృపతోని దేవుడు నువ్వు బ్రతుకుతున్నావు. ఆ కృప లేనిదే నీవు బ్రతకలేవు కనుక బ్రతుకుతున్న నీ జీవితాన్ని ఏదో నన్ను ఆనందంగా జీవిస్తున్నాను, నేను ఏదో సంతోషంగా ఉన్నాను, నాకు అన్ని ఇచ్చేసాడు దేవుడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నేను ఇంత ఎత్తాను, నేను పిల్లలను కలిగి ఉన్నాను, మనవరాలను కలిగి ఉన్నానంటే ఏదో నీవు ఆనందపడచ్చు. నీకన్నా ఎవరు మేలంటుంది బైబిలు? పడిపోయిన పిండంగతే మేలు. ఏమి నీవు లాభం దేవుని కొరకు బ్రతకకపోతే? ఏం నీ జీవితం లాభం? ఎన్ని పిల్లలు కలిగినా, ఎంత సంతానం కలిగినా, ఎంత ఆస్తులు కలిగినా, ఎంత కలిగినా ఒక రోజున నరకానికి పోవడానికే కదా నీవు ఇన్ని రోజులు బ్రతికింది. మరి అదే బ్రతకకుండా వెళ్ళిపోయిన ఒక చిన్న పిండమే పరలోకానికి చేరింది, పరదేశికి చేరింది. ఇది మేలు అంటున్నాడు దేవుడు. బ్రతుకున్న నీవేం ప్రయోజనం? మనమందరం ఎవరో తెలుసా? విశ్వాసులు కాకున్న వాళ్ళు ఎవరైతే విశ్వాసంలో లేక క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైతే తెలుసా? చచ్చిన వారితో శవం అంటుంది బైబుల్. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఇంకా నువ్వు విశ్వాసంలో లేకుండా జీవిస్తున్నావని, ఇంకా మరణించిన వాడు నువ్వు అనుకుండొచ్చు నేను బ్రతుకుతున్నానని, నువ్వు అనుకుండొచ్చు ఎంతో దర్జాగా నేను బ్రతుకుతున్నానని. కానీ నీ దేవుని దృష్టిలో ఏమైపోయావు? నువ్వు ఎప్పుడో చనిపోయావు. జీవించున్నావన్న పేరు మాత్రమే నీకు ఉంది, కానీ మృతుడవే. ఏ దాంట్లో చచ్చిపోయావు నీవు? అపరాధముల చేత, పాపముల చేత నీవు చచ్చావు. చచ్చిన నిన్ను బ్రతికింపజేయడానికి ఆనాడు యేసుక్రీస్తు వారి భూలోకానికి రావడం జరిగింది. మరి ఇంకా ఇన్ని మాటలు నేర్పాలి, ఇంకా ఎంతమంది వాక్యాన్ని బోధించాలి, ఇంకా ఎంతమంది నోరు చించుకొని వాదించాలి? ఎందుకు? పిండం గతే మేలంటున్నాడు, నీదొక బతుక. పిండం గతే మేలంటున్నాడు, నాదొక బతుక. ఇంకా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నా జీవితం ఎందుకు? ఆయన దేవుని దృష్టిలో నన్ను చచ్చిన వారితో సమానం అంటున్నాడు. మరి నా జీవితం ఎందుకు అన్న ఆలోచన నీకు వస్తుందా? మనకు అలాంటి ఆలోచనలు రావు. విన్నంతసేపే నీ జీవితం కన్నా పడిపోయిన పిండం జీవితమే మేలు. చనిపోయిన పుట్టిన పిల్లలు, చనిపోయిన వారి జీవితమే మేలంటుంది. నీవు బ్రతికి ఏం లాభం? దేవుని దృష్టిలో ఎప్పుడో నువ్వు చచ్చిపోయావు. దేవుని దృష్టిలో ఎప్పుడో నువ్వు మరణించిన వాడు. నువ్వు ఎప్పుడు మరో బ్రతుకుతావో తెలుసా? క్రీస్తుని ధరించినప్పుడు, క్రీస్తుని సొంత రక్షకు అంగీకరించినప్పుడు, నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు. దయచేసి మార్పు చెందండి. దేవుని దృష్టిలో చచ్చిన వారిగా ఉండొద్దండి, మృతుడుగా జీవించొద్దండి. క్రీస్తు ద్వారా మరలా బ్రతికింపజేయడానికే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఆయన సొంత రక్షణగా అంగీకరించండి. దేవుని దూషించొద్దండి. ఏదో కీడు సంభవించిందా, రాబోయే రోజుల్లో గొప్ప మేలు జరుగుతుందన్న ఆలోచనలోనికి వెళ్ళండి. అలా వెళుతారని దేవుడు మన జీవితాల్లోనికి ఎన్నో మాటలు మన హృదయాల్లోనికి వినిపిస్తున్నాడు. దయచేసి మార్పు చెందుదాం. ఎన్ని రోజులు వింటాం, ఎన్ని రోజులు ఇలాగే బ్రతాం? దేవుడు నేర్పుతున్నాడు, నీకన్నా వాళ్ళే మేలురా, నీకన్నా చిన్నపిల్లలే మేలురా, వారు మరణించిన వాళ్ళే మేలురా. నీ బ్రతికున్న నీకన్నా ఇప్పుడు మరణించిన వారే మేలంటుంది బైబిల్. బ్రతికున్న నీకన్నా మరణించిన వారే మేలంటుంది, మరణించిన వారే మేలంటుంది. మరణించిన వారే, బ్రతుకున్న మనం వేస్ట్. ఎందుకు? దేవుని కొరకు బ్రతకపోతే ఎందుకు బ్రతకాలి ఈ భూమి మీద? అసలు ఎందుకు భూమి మీద దేవుడు మనం పంపించాడో తెలుసా? జగత్తుకు పునాది వేయబడక మునిపై నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతకాలని. ఎందుకు ఏర్పరచుకున్న దేవుని కొరకు నువ్వు బ్రతకకపోతే ఎందుకు ఈ భూమి మీద నీ బ్రతుకు? కానీ ఆయన మార్పు చెందడానికి సిద్ధపడు. నీ బ్రతుకు కన్నా చిన్నపిల్లలు మరణించిన వారి మేలే అతి మేలు. దయచేసి మార్పు చెందండి. దేవుల్లో మరింత లోతైన జీవితాన్ని కనుసరి బ్రతికితే ఆ రీతిగా బ్రతకొద్దండి. బ్రతికితే ఇక చావైనా బ్రతుకైనా దేవా ఇక నా జీవితం నీకే అని బ్రతికేయండి. లేదు నాకు బ్రతకడానికి చేత కాదు నాయన అంటే ఇక లోకంలోనే జీవించండి. ఏదో ఒక చోటైనా బ్రతకండి. నాకు బ్రతకడానికి నన్ను జీవిస్తానయ్యా, ఇక నీకు నా జీవితం నీకనే సమర్పించుకోండి ప్రభుకి. లేదనుకో, నన్ను ఇక బ్రతకలే, నా చేత కాదంటే లోకంలో విచ్చోడిగా బ్రతికేయండి. ఎవరు మిమ్మల్ని ఏమనరు. ఏదో ఒక రోజున తీర్పు జరుగుతుంది. నీకు తీర్పు, నాకు తీర్పు జరుగుతుంది. క్రీస్తు అనే న్యాయపీఠం మీద నీవు నేను నిలబడాలి. అక్కడ మనము లెక్క చెప్పాలి. ప్రతి సమయానికి లెక్క చెప్పాలి. నువ్వు గడిపిన సెకండ్కి కూడా నువ్వు ఆ రోజున లెక్క చెప్పాలి. లెక్క చెప్పేవారిగా నీవు ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. నాయన ఈ రోజు ఏం చేసావు అంటే తండ్రి, ఈ రీతిగా నీ పనులు ఏర్పరిచాను నాయన, ఈ రీతిగా నీ కొరకు బ్రతికాను నాయన, నా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దయచేసి మార్పు చెందుదాం, మరింత లోతైన జీవితానికి కనపడదాం.
ఏదో చిన్న చిన్న జరిగిందని, ఏదో కీడు సంభవించిందని దేవుని దూషించొద్దండి. ఏదో నా జీవితంలో దేవుడు కోరడానికి, ఏదో నా జీవితంలో ఏదో ఆశించడానికే దేవుడు నన్ను ఈ రీతిగా చేస్తున్నాడు అన్న సంగతిని ఎరగండి. మరింత లోతైన సత్యమైన మార్గంలోనికి, వాక్యంలోనికి మీరందరూ వెళ్తారని ఆశిస్తూ దేవుడి కొన్ని మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలనైనా. ఇదిగో తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలకు వినిపించాము నాయన. ఇంతవరకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో తండ్రి, ఈ పిల్లలు విడిచేవన పెట్టక తండ్రి, ఈ పిల్లలు మరింత లోతైన సత్యమైన మార్గంలోనికి నడిచేయగలిగే మనసును దయచేయండి నాయన. చిన్న చిన్న వాటికే తండ్రి మిమ్మల్ని దూషించి తమ పిల్లలు తండ్రి నాశనకరమైన జీవితంలోనికి వెళ్ళిపోకుండా అయినా మీ పిల్లలు మరింత మీ జీవితంలోనైనా ఇది జరిగినా మా మంచికి అనుకొని, ఇది జరిగినా మా మేలు కొని తండ్రి, ఈ పిల్లలు మరింత మార్గంలోనికి నడిచేయగలిగే మనసును దయచేయమని వేడుకుంటూ విడనాడిన కుటుంబాన్ని దీవించండి తండ్రి. వాళ్ళకి చిత్తమైతేనైనా మరలో త్వరగా తండ్రి వారి జీవితాల ఆనందాన్ని దయచేస్తారని ఆశిస్తూ క్రీస్తు వారి పేట ప్రార్థన చేసి సమర్పిస్తున్నాం మాకు తండ్రి. ఆమేన్.